హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి CGLగా మనకి ఏమిటంటే మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం మీ దగ్గర డిగ్రీ ఉన్నట్లయితే రాత పరీక్ష అనేది తెలుగులో ఉంటుంది. అలానే సొంత జిల్లాలో ఇక్కడ రాత పరీక్ష ఉంటుంది. 34 రకాలుగా డిపార్ట్మెంట్లో 34 రకాలుగా ఇక్కడ మనకు జాబ్స్ అనేది రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. వేకెన్సీస్ కూడా 17,727 పోస్టులు అయితే ఇక్కడ మీకు భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ అనేది ఫీజు కూడా చాలా తక్కువ అనేది ఉందండి. చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అయితే ఇది అప్లై చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ మనకు చూసుకుంటే జూలై వరకు అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనకు లాస్ట్ మనకు టైమింగ్ అనేది ఆన్లైన్లో ఇక్కడ మనకు 12 గంటల వరకు అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనకు సెప్టెంబర్, అక్టోబర్లో మనకు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అనేది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు సొంత జిల్లాలోనే ఉంటాయి. అలానే మనకు తెలుగులో రాత పరీక్ష అనేది ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్లో ఇక్కడ మీకు ఎగ్జామ్ రాసి అలానే మనకు డిసెంబర్లో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసిన తర్వాత ఇక మీకు ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అనేది వస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే మీరు కనుక 25,500 నుంచి అలానే 29,200 ఇది ఓన్లీ బేసిక్ పే ఉంటుంది. దీంట్లో HRD అని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 50,000 పైన స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి. అంటే మనకు బ్యూరోలో ఉన్నాయి, అలా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఇక్కడ మీరు కానీ చేసుకోవచ్చు. అలానే మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదే మనం కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి. అదే మనకు ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అలానే డిఫరెంట్గా మనకు డిపార్ట్మెంట్లో ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. అన్నీ కూడా గ్రూప్ Cకి సంబంధించి మనకు ఉద్యోగాలండి. 18 సంవత్సరాల నుంచి 27 అలానే 18 సంవత్సరాల నుంచి 30లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చండి. ఓకే, అయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 27 అలానే 20 నుంచి 30 మధ్యలో కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే 32 లోపల కూడా ఇక్కడ మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే SC/ST వాళ్ళు ఉంటే +5 years, OBC వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జెండర్ పర్సన్స్ ఉంటే 10 years, OBC వాళ్ళు ఉన్నట్లయితే 13 years, SC/ST వాళ్ళు ఉన్నట్లయితే 15 years అనేది కూడా మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు జూనియర్ మనకేమంటే ఆఫీసర్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీలో మీకు ఇక్కడ 60% అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. అంతకుముందు ఏమిటంటే 12th క్లాస్లో మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అంటే ఒక 2-3 పోస్టులకి అయితే ఇవి 3 పోస్టులకి అయితే ఇక్కడ కొద్దిగా మనకు సైన్స్ సబ్జెక్టు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులు అన్ని మనకు పోస్టులు కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అప్లై అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అలానే ఈ అప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు ఫుల్ PDF అలానే మనకు నోటిఫికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేది ఎలా అనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలానే SC/ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అతను మనం చూసుకుంటే ఉమెన్స్కి ఎలాంటి ఫీజు అనేది ఇక్కడ మీకు లేదని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే ఎండింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది మనకి 25వ తేదీన జూలై వరకు అయితే, నెక్స్ట్ మంత్ జూలై వరకు అయితే మనకి ఇక్కడ 25వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ పొందాలి అనుకున్న వాళ్ళు మీరు చేయాల్సింది చాలా సింపుల్ అండి. మీ మొబైల్లో ఎన్ని బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తాను. టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే telugujob.com అనేది ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే పూర్తి PDF వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పింక్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పొందవచ్చు. అలానే మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రీగా పొందుతారు. మన వీడియో చేయకముందు ఇక్కడ 2 ఛానల్లో మీకు ఏమిటంటే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మనకు రిలీజ్ అవుతున్నాయండి. ఎందుకంటే ఎలక్షన్ కోడింగ్ అవుతానే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, అలానే తెలంగాణలో కూడా మనకు వివిధ రకాలుగా జిల్లాల్లో మనకి ఏమంటే వైద్య శాఖలో మనకు అంటే నేషనల్ హెల్త్ సంబంధించి అవిట్లో మనకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది. అవి గురించి మనము మొన్న 2-3 అప్డేట్ అనేది ఇచ్చాము. అవే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ మేళాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మనకి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, మనకు 20 లక్షల మందికి నేను ఉపాధి అవకాశం మనకి ఏమంటే స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు కదా. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని అప్డేట్ అనేది కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో రెండింటిలో కూడా షేర్ చేస్తాను. అక్కడ అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో రెండింటికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. అక్కడ జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.